హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే అక్టోబర్ 7, 2020. నిన్న మనం కరెంట్ అఫైర్స్ స్కిప్ చేయడం జరిగింది. నిన్నటిది ఈరోజుది కలిపి ఈరోజు వీడియోలో అయితే చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లాంటి గ్రామ సచివాలయాలు గుజరాత్లో కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు ప్రకటించడం జరిగింది. అలాగే భౌతిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతులు ప్రకటించడం జరిగింది. అలాగే మెడికల్ ఫీల్డ్లో కూడా ప్రకటించారు. దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అలాగే స్టేట్ బ్యాంక్ కొత్త చైర్మన్ అయితే నియమించడం అయితే జరిగింది. అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి వస్తుందని చెప్పి WHO చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అలాగే యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ రీసెంట్గా మనం చూసుకుంటే నాసా ఏ పేరుతో కార్గో వాహన నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది? ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విమానాశ్రయం మొత్తం సౌరశక్తితో పనిచేసే భారత విమానాశ్రయంగా ఏది నిలిచింది అని చూసుకుంటే పుదుచ్చేరి విమానాశ్రయం మొత్తం ఇక్కడ చూసుకుంటే సౌరశక్తితో సౌరశక్తితో పనిచేసే విధంగా రూపొందించడం అయితే జరిగింది పుదుచ్చేరి విమానాశ్రయం. ఓకేనా? సో మొత్తంగా విమానాశ్రయం మొత్తం ఇక్కడ సౌరశక్తితోనే, సోలార్ ఎనర్జీతోనే పనిచేస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటి ఇదే విమానాశ్రయము. ఇప్పటిదాకా ఏ విమానాశ్రయం కూడా పూర్తిగా సౌరశక్తితో పనిచేసే అవకాశం అయితే లేదు. ఫస్ట్ విమానాశ్రయం చూసుకుంటే ఇక్కడ సౌరశక్తితో పనిచేసే విమానాశ్రయంగా పుదుచ్చేరి విమానాశ్రయం పేరు పొందడం అయితే జరిగింది. సో ఈ విమానాశ్రయంలో ముఖ్యంగా చూసుకుంటే 500 కిలోవాట్స్ సంబంధించిన గ్రౌండ్ మౌంటెడ్ అంటే భూమికి ఇక్కడ అతికించి సౌర విద్యుత్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్టోబర్ 2న దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ప్లాంట్ యొక్క సుమారు ఖర్చు చూసుకుంటే 2.8 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. విద్యుత్ తటస్థంగా మారడంతో పుదుచ్చేరి విమానాశ్రయం సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా దాని మొత్తం విద్యుత్ అవసరాన్ని తీర్చగలదు. ఈ ఒక్క ప్లాంట్ చాలు మొత్తం విమానాశ్రయానికి మొత్తం ఇదే అయితే పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది విమానాశ్రయానికి సంబంధించి సౌరశక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పుదుచ్చేరికి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు అని చూసుకుంటే రతన్ టాటా. సో ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటిదాకా జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి ఇవ్వలేదు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అనేది. మొదటిసారిగా చూసుకుంటే రతన్ టాటా గారికి అయితే ఈ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. రతన్ టాటా బిజినెస్ రిలేషన్ ఆఫ్ ఇండియా యుఎస్ఏలో తమ మార్గదర్శక పాత్ర కోసం మరియు గ్లోబల్ లీడర్షిప్లో తన జీవితకాల సాధన అవార్డు అయితే అందించడం అయితే జరిగింది. IACC కోవిడ్ క్రూసైడర్ అవార్డ్ 2020 యొక్క వర్చువల్ ఈవెంట్లో ఈ అవార్డును అయితే ఆయనకు ప్రకటించడం అయితే జరిగింది. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది అంటే రతన్ టాటా గారికి ఇక్కడ లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎంతమందికి ప్రదానం చేశారు అని చూసుకుంటే ఇక్కడ ముగ్గురికి ప్రదానం అయితే చేయడం జరిగింది ఫిజిక్స్కి సంబంధించి. ఓకేనా? ఫిజిక్స్కి సంబంధించి ఇక్కడ నోబెల్ బహుమతి అనేది ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది. రీసెంట్గానే మీకు వైద్య శాస్త్రంకి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. మెడికల్ ఫీల్డ్లో కూడా ముగ్గురికి ఇక్కడ హెపటైటిస్ సికి సంబంధించి ఏదైతే ఆ వ్యాధిని గుర్తించారో వాళ్లకు ఇక్కడ వైద్య శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతుల్ని ప్రకటించారు. సో ఇప్పుడు చెప్తోంది చూసుకుంటే ఫిజిక్స్కి సంబంధించి బ్లాక్ హోల్స్కి సంబంధించి ఇక్కడ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో బ్లాక్ హోల్స్లో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఓకేనా, కృష్ణ బిలాలకు సంబంధించి ఆ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతుల్ని ప్రకటించడం జరిగింది ఫిజిక్స్కి సంబంధించి. ఓకేనా? ఇక్కడ సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే నోబెల్ బహుమతి విభజించడం అయితే జరిగింది ముగ్గురు శాస్త్రవేత్తలకు ఫిజిక్స్కి సంబంధించి. ఫస్ట్ చూసుకుంటే కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ ఏర్పడటం సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని బలమైన అంచనా అని కనుగొన్నందుకు రోజర్ పెండ్రోస్కు ఫస్ట్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే మిగిలిన సగం అవార్డు చూసుకుంటే గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ వస్తువును కనుగొన్నందుకు రిన్హార్డ్ జెంజల్కి అలాగే ఇక్కడ ఆండ్రియా గెజ్లకు ఈ అవార్డు సంయుక్తంగా ప్రకటించడం అయితే జరిగింది. మొత్తంగా ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇవ్వడం అయితే జరిగింది. స్వీడన్లోని స్టాక్
సారీ స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రధానమైతే ఈ అవార్డులను చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా రసాయన శాస్త్రం అలాగే ఈ భౌతిక శాస్త్రం సంబంధించిన అవార్డులు అనేటివి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ఏదైతే సైన్సెస్ ఉందో ఈ సంస్థ అయితే ఈ 2 అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ అవార్డు ఎవరెవరికి వచ్చింది అని ఒక్కసారి మనం గమనిస్తే రోజర్ పెన్రోస్కు, అలాగే ఇక్కడ రిన్హార్డ్ జెంజెల్కు, తర్వాత ఆండ్రియా గెజ్లకు. ఓకేనా, నేను ఈ నోబెల్ అవార్డు మొత్తం ఇచ్చేసిన తర్వాత సో దానికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాను నోబెల్ అవార్డ్స్కి సంబంధించి. సో ఇప్పటిదాకా వైద్య శాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రం 3 రంగాల్లో ఇవ్వడం జరిగింది నోబెల్ ప్రైజెస్ అనేది. ఓకే, 12వ బ్రిక్స్ సమ్మిట్ ఏ తేదీన జరగనుంది అని చూసుకుంటే నవంబర్ 17న జరగనుంది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే బ్రిక్స్ అగ్రదేశాలు సంబంధించిన సమావేశము బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాకు సంబంధించి ఏదైతే అగ్రదేశాలకు సంబంధించిన సమావేశం అనేది నవంబర్ 17న ఓకేనా, నవంబర్ 17న అయితే జరగనుంది. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమ్మిట్ అయితే జరగనుంది. మొదటిసారిగా ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది అగ్రదేశాల మధ్య ఫస్ట్ టైం చరిత్రలో ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్య అతిథులుగా ముఖ్యంగా చూసుకుంటే మన భారతదేశం నుండి నరేంద్ర మోడీ గారు, చైనా నుండి చూసుకుంటే జిన్పింగ్ అయితే హాజరు కానున్నారు. సో ఈ సమావేశాలు అనేటివి ఏ దేశం అధ్యక్షత వహిస్తోంది అని చూసుకుంటే ఈసారి 12వ బ్రిక్స్ సమ్మిట్ని ఇక్కడ రష్యా అయితే ఇక్కడ దీనికి సంబంధించి అధ్యక్షతను అయితే వహిస్తోంది. నెక్స్ట్ ఇయర్ 13వ బ్రిక్స్ సమ్మిట్ మాత్రం భారత్ ఇక్కడ అధ్యక్షతన వహిస్తుంది. ఓకే, సో 2020కి సంబంధించిన థీమ్ చూసుకుంటే బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్ అనేది ఇక్కడ 2020కి సంబంధించిన బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బాపు ద అన్ఫర్గెటబుల్ పుస్తకాన్ని ఎవరు రచించారు అని చూసుకుంటే మనీష్ సిసోడియా. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన ఇక్కడ మనీష్ సిసోడియా చూసుకుంటే బాపు ద అన్ఫర్గెటబుల్ అనే పుస్తకాన్ని రచించడం అయితే జరిగింది. మహాత్మా గాంధీ 151వ జయంతి ఏదైతే అక్టోబర్ 2న జరిగిందో ఆ రోజున ఈ పుస్తకాన్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. ఓకే, సో ఎవరు ఈ పుస్తకాన్ని రచించారు అని చూసుకుంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా బాపు ద అన్ఫర్గెటబుల్ అనే పుస్తకాన్ని రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే దినేష్ కుమార్ ఖారా చూసుకుంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా నియమితులైతే అవ్వడం జరిగింది. ఈ పదవిలో ఈయన చూసుకుంటే 3 ఏళ్ల కాలానికి ఇక్కడ భారత ప్రభుత్వం నియమించడం అయితే జరిగింది. అతని నియామకం అనేది అక్టోబర్ 7 నుండి అమల్లోకి వస్తుంది. అంటే ఈ రోజు నుండి ఆయన నియామకం అనేది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఖారా చూసుకుంటే గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ అనుబంధ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్గా అయితే ఉన్నారు. ఆయన్ని చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అయితే భారత ప్రభుత్వం నియమించడం అయితే జరిగింది. ఎవరిని అంటే దినేష్ కుమార్ ఖారాను. సో ఎప్పుడు నియమించింది అంటే ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అంటే ఇది అక్టోబర్ 7 ఈ రోజు నుండి అమల్లోకి అయితే వస్తుంది. బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఆగస్టు 28న ఖారాను ఎస్బీఐ చైర్మన్గా పదవికి సిఫార్సు చేయడం అయితే జరిగింది. అలాగే ఇంతకుముందు ఎవరైతే రజనీష్ కుమార్ అయితే ఉన్నారో ఆయన పొడిగింపునకు సంబంధించి ఇక్కడ రీసెంట్గా ఆయన్ని పొడిగించాలి ఆయన పదవి అని చెప్పి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏదైతే బ్యాంక్స్ బోర్డ్ ఆఫ్ బ్యూరో ఉందో దాన్ని ఖండించడం అయితే జరిగింది. ఆయన పదవీ కాలం అక్టోబర్ 6తో ముగించడం అయితే జరిగింది. దాంతో ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్గా చూసుకుంటే దినేష్ కుమార్ ఖారా అయితే కొనసాగుతారు. ఓకే, ఇంతకుముందు చైర్మన్ రజనీష్ కుమార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 7వ ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌకను ఆవిష్కరించారు. దాని పేరు చూసుకుంటే విగ్రహ. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు సంబంధించి 7వ ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌకను ఆవిష్కరించడం అయితే జరిగింది. దాని పేరు చూసుకుంటే విగ్రహ అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. తమిళనాడులోని చెన్నైలో కట్టుపల్లి నౌకాశ్రయంలో అధికారికంగా ఆవిష్కరించడం అయితే జరిగింది. దీన్ని ఎవరు రూపొందించారంటే ఎల్ఎన్టీ ఏదైతే లార్సన్ అండ్ టర్బో ఉందో ఆ సంస్థ దీన్ని ఇక్కడ రూపొందించడం అయితే జరిగింది. 2015లో రక్షణ మంత్రిత్వ శాఖతో జరిగిన ఒప్పందం ప్రకారం ఇక్కడ చూసుకుంటే మొత్తంగా 7 ఆఫ్షోర్ పాట్రోలింగ్ ఇక్కడ ఓడలను అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. సో నౌకలను అయితే ఇవ్వాల్సి ఉంది. దాంట్లో భాగంగా చివరిదైన విగ్రహాన్ని ఇక్కడ ఎల్ఎన్టీ ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు సమర్పించడం అయితే జరిగింది. దాన్ని లాంఛనంగా చెన్నైలోని కట్టుపల్లి నౌకాశ్రయంలో ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే గణపతి నియమితులైతే అవడం జరిగింది. ఓకేనా,
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించి ఏవియేషన్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే గణపతి నియమితులైతే అవడం జరిగింది. ఈయన సీనియర్ ఐపీఎస్ అధికారి. సో ఈయన పూర్తి పేరు చూసుకుంటే ఎంఏ గణపతి, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఓకేనా, బీసీఏఎస్ సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఈయన నియమితులైతే అవడం జరిగింది. ఈయన ఉత్తరాఖండ్ క్యాడర్కి సంబంధించిన ఐపీఎస్ అధికారి, 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆగస్టులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా రాకేష్ ఆస్థానా వెళ్ళిపోయారు కదా, సో అప్పటి నుండి ఈ బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ పదవి ఖాళీగా అయితే ఉంది. సో ఇంతకుముందు బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్గా ఇక్కడ రాకేష్ ఆస్థానా అయితే ఉండేవారు. సో ఆయన బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా వెళ్ళిపోయిన తర్వాత ఈ పదవి ఖాళీగా అయితే ఉంది. సో దీంట్లో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా ఎంఏ గణపతిని నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పత్తి దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే అక్టోబర్ 7. అక్టోబర్ 7న ముఖ్యంగా చూసుకుంటే ఓకే ప్రపంచవ్యాప్తంగా పత్తి దినోత్సవం అయితే నిర్వహిస్తారు. అంతర్జాతీయ దినం పత్తి యొక్క ప్రయోజనాలను అలాగే దాని లక్షణాల నుండి సహజ ఫైబర్ను, దాని ఉత్పత్తి, పరివర్తన, వాణిజ్యం మరియు వినియోగం నుండి ప్రజలు పొందే ప్రయోజనాలని తెలియజేయడానికి ముఖ్యంగా చూసుకుంటే వరల్డ్ కాటన్ డేని ప్రతి సంవత్సరం చూసుకుంటే అక్టోబర్ 7న నిర్వహిస్తూ వస్తున్నాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతులు ప్రకటించారు అని చూసుకుంటే ఇద్దరికి ప్రకటించడం అయితే జరిగింది. సో కెమిస్ట్రీలో ఓకేనా, కెమిస్ట్రీకి సంబంధించి ఇద్దరు శాస్త్రవేత్తలు, ఓకే రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇక్కడ నోబెల్ బహుమతుల్ని ప్రకటించడం అయితే జరిగింది. సో వాళ్ళ పేర్లు ఒక్కసారి మనం గమనిస్తే యుమాన్యుయల్ చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఏ డౌడ్నో. ఓకేనా, యుమాన్యుయల్ చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఏ డౌడ్నోను జన్యు సంకలనం కోసం ఒక పద్ధతి అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డులను ప్రదానమైతే చేయడం జరిగింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులను స్వీడన్లోని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానమైతే చేస్తుంది. కాగా ఈ ఇద్దరిలో యుమాన్యుయల్ ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి, అలాగే జెనిఫర్ చూసుకుంటే అమెరికాకి చెందిన వ్యక్తి. సో ఇంతకుముందు మీకు భౌతిక శాస్త్రం ఫిజిక్స్ సంబంధించి ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లు చెప్పాను కదా, ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు చూసుకుంటే ఆక్స్ఫోర్డ్ ప్రొఫెసర్స్. ఓకే, ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి ఇద్దరికి అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది, యుమాన్యుయల్కి అలాగే జెన్నిఫర్కి. ఇక్కడ యుమాన్యుయల్ చూసుకుంటే ఫ్రాన్స్ చెందిన వ్యక్తి, జెనిఫర్ చూసుకుంటే అమెరికాకు చెందిన వ్యక్తి. సో ఎందుకు వీళ్ళకు ఈ అవార్డులు లభించాయి అని చూసుకుంటే వీరి పరిశోధనల ద్వారా మొక్కలు, జంతువులు డిఎన్ఏను మార్పు చేయడంపై కీలక అంశాలను వెల్లడించారు. అంతేకాకుండా ఈ సాంకేతికత జీవ శాస్త్రాలపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది, క్యాన్సర్ చికిత్సలకు దోహదమైతే చేస్తుంది, వారసత్వంగా సంక్రమించే వ్యాధులను దూరం చేయాలనే కలను సాకారం అయితే చేస్తుంది అని నోబెల్ కమిటీ వెల్లడించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏఐఏడిఎంకే పార్టీ 2021 ఎన్నికల సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించింది అని చూసుకుంటే ఎడప్పాడి కే పళనిస్వామి ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా అయితే ఉన్నారు కదా తమిళనాడుకు సంబంధించి. ఆయననే రాబోయే 2021లో ఇక్కడ సాధారణ ఎన్నికలు తమిళనాడులో జరగనున్నాయి. సో ఆ ఎన్నికలకు సంబంధించి ఏఐఏడిఎంకే పార్టీకి సంబంధించి సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి కే పళనిస్వామి ఉంటారు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, ఎవరైతే తమిళనాడుకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఓ పన్నీర్ సెల్వం, ఆయన ఒక ప్రకటన అయితే ఈరోజు చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒకే సంవత్సరంలో వన్డే క్రికెట్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ఏ జట్టు ప్రపంచ రికార్డు సమం చేసింది అంటే ఆస్ట్రేలియా మహిళల జట్టు చూసుకుంటే ఒకే సంవత్సరంలో అంటే 2020 సంవత్సరంలో మొత్తంగా ఈ జట్టు చూసుకుంటే 21 వన్డేలు గెలవడం అయితే జరిగింది. 21 వన్డేలు గెలవడం అయితే జరిగింది. దీంతో ఇక్కడ చూసుకుంటే ఈ జట్టు వరల్డ్ రికార్డు సృష్టించడం అయితే జరిగింది, వరల్డ్ రికార్డును సమం చేయడం అయితే జరిగింది. ఓకే, 2003లో రికీ పాంటింగ్ కెప్టెన్గా ఉన్న ఆస్ట్రేలియా పురుషుల జట్టు చూసుకుంటే అప్పట్లో వరల్డ్ రికార్డు 21 వన్డేలు 2003 సంవత్సరం మొత్తానికి 21 వన్డేలు గెలవడం అయితే జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఆస్ట్రేలియా మహిళల జట్టు చూసుకుంటే సేమ్ 21 వన్డేలు గెలిచి ఆ రికార్డ్ని సమం చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఈ ఏడాది 3 months
పెండింగ్ అయితే ఉంది. ఆ 3 మంత్స్లో ఇంకా ఎన్ని మ్యాచ్లు జరుగుతాయో చూడాల్సి ఉంది. ఖచ్చితంగా దాంట్లో కూడా గెలిచే అవకాశం అయితే ఉంది. సో వరల్డ్ రికార్డ్ని బద్దలు కొట్టే అవకాశం కూడా ఇక్కడ ఆస్ట్రేలియా మహిళల జట్టుకు అయితే ఉంది. ఓకే, ఎన్ఐటి వరంగల్ విద్యార్థులు రూపొందించిన ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా చేనేత కార్మికులకు ఆన్లైన్ విక్రయాలు చేయొచ్చు. సో ఆ ఆన్లైన్ విక్రయాలు చేసే ఈ కామర్స్ పేరు చూసుకుంటే పిక్ మై క్లాత్. ఓకేనా, పిక్ మై క్లాత్ అని ఎన్ఐటి వరంగల్ విద్యార్థులు, 3 విద్యార్థులు కలిపి గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇక్కడ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం అయితే జరిగింది. దాని పేరు చూసుకుంటే ముఖ్యంగా పిక్ మై క్లాత్. ఓకేనా, పిక్ మై క్లాత్ అనే ఈ కామర్స్ వెబ్సైట్ ఆర్ యాప్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఏం చేస్తారంటే ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో చేనేత కార్మికులు వాళ్ళ దగ్గర ఏదైతే ఈ చేనేత వస్త్రాలు ఉంటాయో అవి సిద్ధమైనప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇందులో దాదాపుగా 700 చేనేత కార్మికులు ఇప్పటిదాకా రిజిస్టర్ అనేది చేసుకున్నారంట. 400 మంది చేనేత కార్మికులు చూసుకుంటే ఇప్పటికే యాక్టివ్గా అయితే ఉన్నారు. వాళ్ళు ఏదైతే చేనేత వస్త్రాలను రెడీ అయినప్పుడు ఈ వెబ్సైట్ ఆర్ యాప్లో అప్డేట్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఎవరైనా సరే కొనుక్కోవాలంటే అందులో నుంచి కొనుక్కోవచ్చు. అదే కాకుండా ఎవరైతే వినియోగదారులు ఉంటారో అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా తక్కువ ధరకే నాణ్యమైన చేనేత వస్త్రాలు కూడా ఈ వెబ్సైట్ ద్వారా అయితే లభిస్తుందంట. దీనిని ఎన్ఐటి వరంగల్ విద్యార్థులు రూపొందించడం అయితే జరిగింది. ఓకే, డిజిటల్ సేవా సేతు కార్యక్రమం ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే గుజరాత్ ప్రారంభించడం అయితే జరిగింది. యాజ్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని డిట్టో కాపీ అయితే దింపడం జరిగింది గుజరాత్లో. దాని పేరు పెట్టడం జరిగింది డిజిటల్ సేవా సేతు అని చెప్పి. సో ఇందులో భాగంగా ఇంటి వద్దకే బియ్యం, ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇక్కడ, అలాగే ఇంటి వద్దకే 20 కార్యక్రమాలని ఇంటి వద్దకే అందించే విధంగా డిజిటల్ సేవా సేతు అనే కార్యక్రమాన్ని గుజరాత్ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇది భారతదేశ డిజిటల్ ఇండియా మిషన్కు అనుగుణంగా ఉంటుంది. ప్రతి గ్రామాన్ని మినీ సచివాలయాలు చేయాలనే లక్ష్యంతో గ్రామాలను 100 Mbps ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానిస్తున్నారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీలను కలుపుతోంది. ఇది గడప వద్దకే రేషన్ కార్డులు పంపిణీతో పాటు 20 అనుకూల ప్రజల సేవలను అయితే అందిస్తోంది. సో ఇప్పటికే మనందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు అయితే ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మినీ సచివాలయాలు, ప్రతి గ్రామానికి ఒక మినీ సచివాలయాలు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో 100 Mbps ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో ప్రతి గ్రామాన్ని అనుసంధానం అయితే చేస్తున్నారు. దానికోసం ఒక పథకం పేరైతే పెట్టడం అయితే జరిగింది. డిజిటల్ సేవా సేతు అనే కార్యక్రమాన్ని ఇక్కడ గుజరాత్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది డాల్ఫిన్ దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ 7. ఇందులో భాగంగా గంగా నది డాల్ఫిన్ దినోత్సవం సందర్భంగా ఈ రోజున నా గంగా నా డాల్ఫిన్, మై గంగా మై డాల్ఫిన్ అనే ప్రచారాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అటవీ శాఖ ప్రారంభించడం అయితే జరిగింది. సుస్థిర పర్యాటక రంగం కోసం ఈ ప్రచారం అయితే జరిగింది. ఇది గంగా నది వెంబడి పర్యావరణ పర్యాటకం కోసం డాల్ఫిన్ కన్వర్జేషన్ ద్వారా జీవనోపాధికి అనుసంధానం అయితే చేస్తుంది. నదికి 250 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రచారం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గంగా నదిని ఇక్కడ క్లీన్ చేయాలి, అలాగే గంగా నదిలో ఉన్న డాల్ఫిన్స్ని రక్షించాలి అనే భాగంగానే ఈ నా గంగా నా డాల్ఫిన్ అనే పథకాన్ని, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మై డాల్ఫిన్ మై గంగా, క్లియర్గా చెప్పాలంటే మై గంగా మై డాల్ఫిన్ అనే పథకాన్ని గంగా నది డాల్ఫిన్ దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చెవిటి పిల్లలకు అర్థమయ్యే రీతిలో సంకేత భాషల పుస్తకాలను ఏ సంస్థ రూపొందించింది అని చూసుకుంటే ఎన్సీఆర్టీ. ఓకేనా, ఎన్సీఆర్టీ బుక్స్ మీ అందరికీ తెలిసిందే. చెవిటి పిల్లలకు విద్యా సామాగ్రిని అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ సంకేత భాష పరిశోధన మరియు శిక్షణ కేంద్రం ఏదైతే ఉందో ISLRTC మరియు NCERTల మధ్య 2020 అక్టోబర్ 6న చూసుకుంటే ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చడం అయితే జరిగింది. ఇందులో భాగంగా విద్యా సామాగ్రి వారి ఇష్టపడే కమ్యూనికేషన్ ఫార్మాట్లో లభిస్తుంది.
భారతీయ సంకేత భాషల ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ఇక్కడ రూపొందిస్తోంది. సో ఎవరైతే చెవిటి పిల్లలు అయితే ఉంటారో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఎన్సీఈఆర్టీ చూసుకుంటే సంకేత భాషలో బుక్స్ని అయితే రూపొందించనుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోజికోడ్లోని ఐఐఎం ఏ గ్రామం కోసం ఈ లెర్నింగ్ హబ్ను ప్రారంభించింది అని చూసుకుంటే మా ఊరు. కోజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చూసుకుంటే మా ఊర్లోని గ్రామస్తుల కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ లెర్నింగ్ హబ్ను అలాగే లైబ్రరీని ప్రారంభించడం అయితే జరిగింది. ఉన్నత్ భారత్ అభియాన్ కింద ఇన్స్టిట్యూట్ను దత్తత తీసుకొని, ఇన్స్టిట్యూట్ చూసుకుంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ లెర్నింగ్ హబ్ మరియు లైబ్రరీని ప్రారంభించడం అయితే జరిగింది మా ఊర్లో. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇక్కడ మా ఊరు అనే గ్రామంలో దీన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇది తమిళనాడులో ఉండే ఒక గ్రామం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరోనా వ్యాక్సిన్ ఏడాది చివరికి వస్తుంది అని WHO చీఫ్ అయిన ఎవరు ప్రకటించారు అని చూసుకుంటే టెడ్రోస్ అదనాం చూసుకుంటే ఈయన ఎప్పుడు ఏం చెప్తారో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మీడియా ముందరకు వచ్చి 2025 నాటికి కూడా కరోనా వ్యాక్సిన్ రాదు అంటాడు. కొన్నిసార్లు చూసుకుంటే మీడియా ముందరకు వచ్చి 2023 నాటికి కూడా కరోనా వ్యాక్సిన్ రాదు అంటాడు. బట్ ఈరోజు చూసుకుంటే కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి వస్తుంది. అన్ని దేశాలు కలిసి దాన్ని కరెక్ట్గా పంచుకోండి. ఎవరు ఇక్కడ కొట్లాడుకోవడం ఇలాంటివి చేయకండి. అన్ని దేశాలకు సమంగా ఆ వ్యాక్సిన్ అనేది వెళ్ళాలి. సో దీనికి సంబంధించి ప్రణాళికలు ఇప్పటి నుండి రూపొందించుకోండి. దీనికి సంబంధించి కరోనా వ్యాక్సిన్ అనేది ఈ ఏడాది చివరి నాటికి వస్తుంది అని చెప్పి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ అయిన టెడ్రోస్ అదనాం చూస్తే ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. టోటల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఇవి. నిన్నటివి ఈ రోజుది కలిపి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాదాపుగా 18 కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో 1-2 సార్లు అప్పుడే రిపీట్ చేయడం జరిగింది. ఈరోజు అయితే మళ్ళీ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను రివిజన్ అయితే చేయట్లేదు. ఓకేనా, క్విక్ రివిజన్ అయితే చేయట్లేదు. కరెంట్ అఫైర్స్ టెస్ట్ అయితే పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు రాస్తారు కాబట్టి అక్కడ మీకు మళ్ళీ గుర్తుంటాయి. తక్కువ ఉన్నప్పుడు చెప్పచ్చు, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రివిజన్ అయితే చేయట్లేదు. ఓకేనా, సో ఇప్పుడైతే వీడియోని క్విక్ రివిజన్ని స్కిప్ చేస్తున్నాను. టుమారో నుండి కంటిన్యూస్గా పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.